పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. జగనన్న పాటకు జనం డాన్స్, సూచనలకు వస్తున్నాయి గూస్ బంప్స్. అడవిలో రాజేష్ తవ్వకాలు. నేనేం చదువుతలేను. పబ్లిక్ కు పాల్ కాక వార్నింగ్. సీజ్ చేసిన బండి సామాన్లు కొట్టేస్తున్న పోలీస్. అడ్డంగా దొరికి నేలకేసిండు ఫేస్. రోడ్డు మీద ఎగజల్లిండు మనీ. వైరల్ అయ్యేందుకు చేసిండు తిక్కల పని. ఎలక్షన్లప్పుడు జగనన్న పాట దుమ్ము దుమ్ము దులిపింది. ఏ మీటింగ్ కు పోయినా ఇదే పాట, ఏ సభ పెట్టినా ఇదే పాట ఉర్రుతలూగించింది. ఇక కార్యకర్తలైతే జోరుగా హుషారుగా మస్తు డాన్స్ చేసిర్రు, చూసినాం కదా. అయితే అదే పాట ఇప్పుడు ఎలక్షన్లు లేకున్నా ఆ పాట మళ్ళా ట్రెండింగ్లకు వచ్చిందిలా. వచ్చుడే కాదు, దడదడలాడిస్తున్నది. అగ చూడుండ్రి, పెళ్లి భారత్లలో పాట పెట్టుకుని ఎట్లా డాన్స్ చేస్తుర్రో. వారే వా, చూసినరానులా అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు ఇట్లా ఆడి పాడుతున్నారో. పాట ఎంత స్పీడ్గా వస్తే అంతే స్పీడ్గా కాలు కదిపి డ్యాన్స్ చేస్తున్నారు. అంతెందుకు, అంతసేపు గమ్మునున్న వాళ్ళు కూడా గ్రూపులో చేరి సింపేసిర్రు డ్యాన్స్. ఇక ఇటు దిక్కున్న తమ్ముళ్ళు చూడండి, ఏం డ్యాన్స్. అదిరిపోయే పాట రిథంకు వీళ్ళు వేస్తున్న స్టెప్పులకు గూస్ బంప్స్ వస్తున్నాయిలే. మరి రావా, ఒక్కరిద్దరు వేసినరంటే ఏమో అనుకుందాము. ఉన్నోళ్ళంతా ఉరుతలు ఊకుంటా పాటకు డ్యాన్స్ చేస్తే ఉత్సాహంతో గూస్ బంప్స్ రాకుండా ఏమొస్తాయి. కానీ అగో ఇటు దిక్కున్న చెల్లెలు చూడండి, ఇంకెంత చూడసక్కదనంగా చేసిండ్రు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక పెళ్లిలో ముచ్చటిది. డీజే స్టార్ట్ చేసుడుతోనే జగనన్న పాట పెడితే డాన్స్ కుమ్మేసిండ్రు. ఈ పెళ్లిలో మొత్తం ఇదే పాటకు ఎక్కువ సార్లు డాన్స్ చేసిండ్రట అంటే అర్థం చేసుకుంటారు ఇక పాటకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉన్నదో. పోలీసులను చూడంగానే దొంగలు పారిపోతారు, కానీ పోలీసులే దొంగ లెక్క పారిపోయే పరిస్థితి ఉంటుందా ఎక్కడన్నా? ఎవ్వరికి తెలియకుండా కొంతమంది పోలీసులు అయిన కాడికి లోపటేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికితే తప్పించుకొని పోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక పోలీస్ అన్న ఏం చేసిండ్రో చూడండి. మంది సొమ్ము మంగళారం అన్నట్టు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన బైకుల పార్టులు పార్ట్ కింద ఇప్పదీసి తన బైకుకే వేసుకుంటున్నాడు ఈ కానిస్టేబుల్. మరి దందా ఎప్పటి నుంచి నడుస్తున్నదో ఏం పాడో కానీ ఇప్పుడైతే బయటపడ్డది. ఒక కేసులో పోలీసులు సీజ్ చేసిన తన బైకు మెకానిక్ షెడ్ దగ్గర కనిపించేసరికి దాని ఓనర్ షాక్ అయ్యి దగ్గరికి పోయి చూస్తే ఈ కానిస్టేబుల్ ఘనకార్యం బయటపడ్డది. ఇదేం తరికా సారు, గింత అన్యాయమా, ఇదేం లేకి బుద్ధి అని గట్టిగా నిలదీస్తుంటే తేలుగుట్టిన దొంగోతుగానే ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి ఎట్లా జారుకున్నాడో చూడండి. బండి కేసులో ఉంది, మీరు తెచ్చుకొని వచ్చి మడగాడు అవి ఇవి అంతా చెప్తారా? స్టేషన్ కోసం పడండి, ఇప్పుడు స్టేషన్ కోసం పదండి. ఇప్పుడు మీకుంది, కోర్టులో ఉంది, మాకు కావాల్సింది ఇదే. మా శ్రీ సత్యసాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నిర్వాకం ఇది. ఓ పోలీస్ అన్న, దొంగలను పట్టుకునేది ఇడిచిపెట్టి నువ్వే ఇట్లా చిల్లర దొంగతనాలు చేసి తలొంచుకొని పరారైతుంటే సిగ్గనిపిస్తలేదా అనే? కొంచెం అన్న సోయి ఉండాలి కదా. మరి కానిస్టేబుల్ కక్కుర్తి పనుల మీద పెద్దసార్లు ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళకే తెలియాలిగా. పులి బయట తిరిగినా, అడవిలో తిరిగినా, ఆఖరికి బోనులున్నా పులికి ఎదురు తిరిగే జంతువే లేదు. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అటు ఇటు తిరిగితే పోరలు అటుకెళ్ళాటే ఎట్లా తప్పించుకొని క్లాస్లో కూర్చుంటారు. అడవిలో పులి కనబడితే కూడా ఎటు పోయే జంతువులు అటే పోతాయి, కనబడకుండా తప్పించుకుంటాయి కదా. కానీ ఇక్కడ ఒక చిన్న జీవి పులిని భయపెట్టించింది.
నాగుపాము బుసగొట్టుడు, పులి వెనకడుగేసుడు, మళ్ళీ అది బుసగొట్టుడు, ఇది వెనకడుగులేసుడు. పావు గంట సేపు ఇదే ముచ్చట. పాము తగ్గలే బెదరలే, పులి మాత్రం పిల్లయ్యి వెనకడుగులేసింది. అట్లనే ఏదో ఒక్కడుగు కాదుల్లో మొత్తానికి వెనకడుగులేసి గమ్మున అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకా హైలైట్ ముచ్చట ఏంటంటే నిద్రపోతున్న పులిని బుసగొట్టి లేపి మరీ ఇట్లా భయపెట్టించింది. కావాలంటే చూడండి, మహారాష్ట్రలో ఒక అడవిలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ముచ్చట ఇదంతా. మరి పామును పులి ఇంతగానం భయపెట్టిందంటే పాటు నాగుల పంచమి రోజే జరిగే ఉన్నట్టున్నది కానీ మామూలు కథ కాదు పోండి. ఇదైతే పులిని పాము భయపెట్టించడేంది మరి. స్నేకు నువ్వు అల్లాటప్ప స్నేకు కాదేవు. ఇవాళ కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉన్నది, తొందరగా రమ్మందామా ఆఫీస్ కని ఫోన్ చేస్తుంటే అసలు ఎత్తుతలేడు మన రాజేషు. ఏమంత ఘనకార్యం చేస్తున్నాడో ఏడున్నాడో కదా పాడై. ఆగో, ఈయనేందో ఆసనాలు వేస్తున్నాడు ఏన్నో ఉండి. ఓ పారా, నాకు పెద్దది దొరికి కోటీశ్వరుని అయ్యేటట్టు ఆశీర్వదించు పారా. అట్లయితే నీ పార పిడిని పసిడితో చేయించి పండుకునే రూమ్లో పెట్టుకొని నిన్ను పూజించుకుంటా. పారమ్మ 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 నన్నే. ఓ మనిషి ఏడున్నావు? బూజు పట్టిన కారం ముఖమేసుకొని పారకు దండం పెడుతున్నావు. ఇదేంటి ఇట్లా దొరికిపోయినా? హాయ్ వాణి, ఏం దవ్వుతున్నావాడా? నేనేం దవ్వుతున్నా? నేనేం దవ్వుతలేదు. ఇగో నువ్వు కథలు పడక చెప్తున్నా. నువ్వు దండం పెట్టుకుంటా పారా నన్ను కోటీశ్వరిని చేయి అన్నావు. నేను ఇన్నా. కోటీశ్వరిని కాదు, కోటేష్ అన్న. కోటేష్ అన్న అన్న అంటే కోటేష్ అన్న పార ఇడబెట్టి కారా కొనుకొచ్చుకుంటానని పోయిండు. జర వచ్చేదాకా చూడమన్నాడు, చూస్తున్నా. అంతే. నాకేదో తేడా కొడుతున్నది. అసలు ఎక్కడున్నావు నువ్వు? ఆ పారేంది, ఆ గొయ్యేంది? కొంపదీసి డీజేటీల్లో సినిమాల లెక్క ఎవరన్నా చంపి బొంద పెడుతున్నావా ఏంది? లేనిపోని దొర్ర ఆగం చేయకు నువ్వు. అసలే ఒక్కనే ఉన్నా. బొందలన్నా బొందల గడ్డలన్నా భయం నాకు. మరి మంచి మర్యాదకు ఏం చేస్తున్నావో చెప్పు. అంటే అది ఆఫ్రికా బోట్స్వానాలో ఒక పెద్ద వజ్రం దొరికిందట. ప్రపంచంలోనే అతి పెద్ద రెండో వజ్రం అట. అది 2492 క్యారెట్ల వజ్రం అట. కమ్సేకం 1000 కోట్ల ధర పలుకుతుందట. 1000 కోట్ల? లుకారా డైమండ్ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు కానీ పెట్టినరట దాన్ని. వామ్మో, ఒక్క వజ్రం 1000 కోట్ల విలువగలదంటే చిన్న ముచ్చట్నా? దాంట్లో చిన్న తునుక దొరికినా ధనవంతులం కావచ్చేమో. అది ఆఫ్రికాల ముచ్చట, ఆఫీస్ బై దుకాన్లా కాదు. తుణుకలు అట్టి తుణుకలు దొరికేటందుకు. అయినా వాళ్ళకు వజ్రం దొరికితే నువ్వు ఈ కచ్చరం కథ ఎందుకు ముందటేసుకున్నట్టు? అంటే ఆ వజ్రం వార్తినంగానే మా తాత కథలరావు చెప్పిన కథ యాదికొచ్చింది. అబ్బో, ఏందో అది. మన ఊరవతల అడవిలా రాజులు వజ్రాలు దాచిపెట్టినరట అని చెప్పేటోడు. అందుకనిగో ఇక్కడికి వచ్చి నవ్వుతున్నా. చిన్న వజ్రం దొరికిన కోట్లు సంపాదించవచ్చు కదా. కోట్లు కాదు కదా, వాడి పడేసిన ప్లేట్లు కూడా దొరికే ఆడగాని. దా ఇక నువ్వైతే ఆ నుంచి ఇక్కడికి రా. వెనకటికి నీలాంటిదే ఎక్స్ప్రెషన్స్ పలికి అమ్మ యాంకర్ అమ్మ అన్నారు అని సావు వార్తను చల్లగా నవ్వుకుంటా చెప్పిందట. మరి లేకుంటే మా తాత శీలాన్నే మా తాత గలాన్నే శంకిస్తావా నువ్వు? ఆయన పేరుకు తగ్గట్టే కథల రావు కథలు బాగానే చెప్పిండు మీకు గాని. దాయిగా నిజంగా దొరికే అయితే మీ తాతనే దవ్వుకోకపోవునా? నువ్వు చెప్తుంటే ఇది కూడా కరెక్టే అనిపిస్తున్నది. పాయింట్ ముచ్చటాట. ఇంకా ముందు నీ పాయింట్లకు పురుగులు దొరకకుండా చూసుకో. అసలే చెట్లలో ఉన్నావు, ఏ నుంచి ఏం వచ్చేది తెలియదు. ఇగో గిట్లా పరమానందయ్య శిష్యుల కంటే ఘోరం తయారైండుల్లా మన రాజేషు. ఏది తెలిసినా ఆయనకు ఆపాదించుకొని గిట్లాంటి కథలు పడుతున్నాడు. సరే తీయుండ్రి, అట్లనన్నా మనకు వజ్రం ముచ్చడైతే తెలిసింది కదా. ఉప్పల్ల ఉరుములు, రామంతపూర్ల రాళ్ళు, అమీర్పేట్ల వాన, యాబిడ్స్ల ఎండ, హయాత్ నగర్ల వాన, ఎల్బీ నగర్ల ఎండ, దిల్సుఖ్ నగర్ల దంచింది, కోటిల చల్లబడ్డది. బంజారా హిల్స్లా రోడ్లు చెరువులైనాయి, జూబ్లీ హిల్స్లా జల్లులు పడ్డాయి, కూకట్పల్లిలో కుమ్మి ఇడిచిపెడితే పటాన్చెర్ల పడి పడినట్టు పడ్డది. మొత్తంగా హైదరాబాద్లో వాన పడ్డది అని అప్పుడప్పుడు అనుకుంటున్నాం కానీ రోడ్డు మీద నిలబడి కుడి చేదిక్కు వానబడి ఎడమ చేదిక్కు వాన పడలేదని ఎవరికన్నా చెప్పిర్రా? అంతేందుకు, ఎవరైనా చెప్తే ఇన్నరా? అయితే ఇటు చూడండి. రైట్, ఇగో ఇక్కడ వాన పడుతున్నదా? మంచిగా పరీక్ష పట్టి చూడండి. ఇగో ఇప్పుడు ఒక్కటి అడుగు ముందుకేసి ఇటు దిక్కు చూడండి. ఇప్పుడు అటు ఎదురుగున్నా తడవకుండా ఉన్న జనాలను చూడండి. అక్కడ
ఒక్క చినుకు కూడా పడతలేదు. అంటే వాన ఇటు లేదు అటు లేదు, కేవలం ఈ 6 అడుగుల దూరం మధ్యలో చిటపట అనుకుంటే చినుకులు పడ్డాయి. హైదరాబాద్ మురాదానగర్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో పడ్డ విచిత్రమైన వాన ఇది. కానీ కొన్ని ఇండ్ల నుంచి 100-200 మీటర్ల దూరం నడుమ వానలు పడుతుంటే చూసినాము. కానీ ఇప్పుడు కేవలం 6 అడుగుల దూరంలోనే వర్షం పడాగింది. మామూలుగా ఇట్లాంటి వానలు ఉత్తరాది రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ సైడ్ పడతాయట. మరి మనల్ని సర్ప్రైజ్ చేసేందుకు పట్నం కూడా వచ్చినట్టున్నది. కానీ భలే మురిపేమనిపిస్తుందిలే ఇట్లాంటివి చూసినప్పుడు. అసలే కోతి కళ్ళు దాగింది, ఇంకేమున్నది గాయి గత్తర అగో గట్లనే తయారైనరు కొంతమంది పోరగాన్లు. ఒక పద్ధతి లేదు పాడు లేకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అయితందుకు బాగా బర్తెగించుర్రు. నడి రోడ్డు మీద తీట పనులు చేసుకుంటా జనాలను ఆగం పట్టిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలా ఒక యూట్యూబరు పగలు నడి రోడ్డు మీద ఏం చేసిండ్రో చూడుండ్రి. నడి రోడ్డు మీద నిల్చొని బ్యాగ్ల నుంచి ఏవో కాగితాలు తీసి ఎగజల్లుతున్నట్టు అనిపిస్తున్నది కదా. అవి కాగితాలో పాంప్లెట్లో కాదుల్లా కరెన్సీ నోట్ అనేది సినిమాలా ఆలీ సరదా కోసం ఇసుక తీసుకుపోయి బీదర్లో జల్లినట్టు ఈ పోరడు సోషల్ మీడియాలో ఫేమస్ అయితందుకు కూకట్పల్లిల రోడ్డు మీద 50,000 రూపాయలే గజల్లిండు. అవి ఏరుకునే తందుకు జనం ఎగబడేసరికి ట్రాఫిక్ జామ్ అయింది. అదంతా వీడియో తీసి పోస్ట్ చేశాడన్నట్టు. యూట్యూబర్ పేరు హర్ష అంట. ముందు ఇంకిన్ని పైసలు తీసుకొచ్చి సల్లుతా అని అంటున్నాడు. వైరల్ అయిన ఈ వీడియోని చూసి నెటిజన్లు బండబూతులు తిడుతున్నారు. ఈ పోరానికి బాగా బలుపు ఎక్కువైంది, పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి లోపలయ్యుండ్రి అని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చి బాగా ముదిరితే గిట్లనే తయారైతారు అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. పాట పెడితే ఎవ్వరన్నా డాన్స్ చేస్తారు. చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే పెద్దోళ్ళ దాకా. కాకపోతే ఎక్కడ ఎవరు ఎందుకు డాన్స్ చేస్తురు అనేదే పాయింట్. మామూలుగా చిన్న పిల్లలు డాన్స్ చేస్తే ఏం పంచదులు ఉండవు. కానీ డ్యూటీలో ఉండి గీసోంటోళ్ళు డాన్స్ చేస్తేనే లేనిపోని పంచదులు ముంగడబడతాయి. ఈడ కూడా గట్లనే అయిందుల్లా. ముందుగల డాన్స్కి వెళ్ళి వార్త షురూ చేద్దాం చలో. అది లెక్క మంచి బీట్ ఉన్న పాట పెట్టిండ్రు. లేడీ పోలీసులు ఎదురుగా ఉన్న బాబాయ్ బాగానే స్టెప్పులేసిర్రు. పక్కనున్న కాక కూడా మంచిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసిండు. ఇంకో వేదిక అయితే వీళ్ళకు మంచి క్లాప్స్ వచ్చేవి గాని ఇప్పుడు పెద్ద పోలీసులకు టెంకి వాయగొట్టి ఇదేమన్నా గణేష్ మండపం అనుకున్న 60 ఓ 10 రోజులు ఆగలేకపోయినరా. ఆ స్టెప్పులు ఏదో మండపాలు వేస్తే మంచిగా ఉండేది. పోయి జెండా వందనం రోజు సినిమా స్టెప్పులు వేస్తారా అనుకుంటా నాగ్పూర్ పోలీస్ కమిషనర్ కోపానికి వచ్చి ఓ ఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, 2 మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిర్రు. ఇలా డాన్స్లకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో లైక్లు, షేర్లు బగ్గనే వచ్చినాయి కానీ పెద్ద ఆఫీసర్లకు చిరాకు వచ్చి సస్పెండ్ చేసి పారేసిండ్రు. ఫోన్లే పాపం 4 సెలవు వచ్చింది. ఇంకా వచ్చే వినాయక చవితికి సెలవు అడిగే పనే లేదు. నేను చక్క పందిల దగ్గర మంచిగా డాన్సులు చేసుకోవచ్చు అని కూడా నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు అయితే వారిని పోలీస్ స్టేషన్ డాన్స్ స్టూడియో లెక్క చేసి పరేసారు కదా అనుకుంటే అందులో తప్పేమున్నది. డాన్స్ అనేది ఆర్ట్, అంటే ఆర్టిస్టులను సస్పెండ్ చేస్తారా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే సమయం సందర్భం లేకుండా ప్రవర్తిస్తే గిట్లనే ఫలితాలు ఉంటాయని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.